ప్రధానంగా అంటే గత కొన్ని రోజులుగా నడుస్తూ ఉంది ఈ మాలలు వర్సెస్ మాదిగల ఇష్యూ అని చెప్పి మందకృష్ణ మాదిగ చెప్తా ఉన్నారు. ఎందుకు మాలలు వర్గీకరణను అడ్డుకుంటున్నారా చెప్పాలనేది ఆయన నినాదిస్తాం. దీనికి ఎందుకు అంటే మీరు వ్యతిరేకంగా ఉన్నారా ఎస్సీ వర్గీకరణకు? నిజంగా మేము వ్యతిరేకంగా లేము. వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటున్నామని ఏనన్నా చెప్పుతున్నారా? అది ఏది 500 పేజీలు ఉంది. ఎస్సీ వర్గీకరణ పేజీలు ఉన్నాయి. 500 పేజీలు చదవవన్ను. మేము ఏడ అడ్డుకుంటున్నాం? అడ్డుకొని కలవడలే, చేయలే, కొట్లాడలేదు. శాంతియుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలా పోతున్నారు మా మాలలు. కానీ మేమేమి అడ్డుకుంటలేము, చేస్తలేము. ఏది నీకు రాజ్యాంగంగా ఏది మన పార్లమెంట్లో బిల్లు పెట్టి మనం నువ్వు చేసుకో, మోడీ మంచిగా ఉండడు కదా, చేసుకో. మేము అడ్డుపడుతున్నాం, రాజ్యాంగబద్ధంగా చేసుకో. మేము అడ్డుపడతలేము. అడ్డుపడ్డారని ఏమన్నా ఉండరా? ఏమన్నా ఉందే? మీ మీడియా మిత్రులారా మీరు బాగా చూడండి. మీరు కూడా వాళ్ళని కౌంటర్ చేయండి. ఈ బీసీ నాయకులారా, మీరు ఆ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మీరు చదివినరా? మేము దోసుకుంటున్నామా? మాలలు అడ్డుపడతలేరు కదా. మాలలు ఏం అడ్డుపడతలేరు? మీరు ప్రైమ్ మినిస్టర్ తోటి ఉన్నారు. మీకు ఈ స్వరూప సభ పెట్టినప్పుడు మోడీ వచ్చిండు, మోడీ హామీ ఇచ్చిండు చేస్తా అని. అదే మోడీతోటి నీ పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగబద్ధంగా చేసుకొని మీరు. మేము ఏమంటున్నాము? మేము అడ్డుపడం. మా ఏంటికి మాట్లాడుతున్నాం అంటే మా మాలల గురించి మాకు హక్కు ఉంది కొట్లాడడానికి, మాకు మాట్లాడడానికి హక్కు ఉంది. మేము మాట్లాడుతున్నాం, కౌంటర్ మాట్లాడుతున్నాం అంతే. మందకృష్ణ మాదిగ గారు ఏమంటున్నారంటే 59 కులాలు ఏవైతే ఉన్నాయో ఈ 59 కులాలకి సమన్యాయం చేయడమే నా ప్రధాన తక్షణ కర్తవ్యం. మరి దీన్ని అడ్డుకుంటాక మాలలు బయటకు వస్తున్నారు అనేది ఆయన చెప్తున్నారు. ఇది కరెక్టా? సవాలు ఇస్తున్నా. 59 కులాలకు న్యాయం జరిగిపిస్తాం. ఉప కులాలు ఆ రోజు ఉషా మేర కమిటీ వేసిండు. ఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఉషా మేర కమిటీ వేసిండు. ఉషా మేర కమిటీ వేసినప్పుడు ఏది మాదిగల ఉప కులాలు వెనకబడినాయి. ఆ ఉపకులాలకు ఖచ్చితంగా ప్యాకేజ్ చేయమని చెప్పిండ్రు. అవి శాతం ఈ మాలలను సర్వే చేసి మాలలు ఉన్న ఉపకులాలు వెనకబడినాయి. ఆ ఉపకులాలకు ఖచ్చితంగా ప్యాకేజ్ చేస్తామని చెప్పింది. కానీ ఏది మేము అడ్డుపడతలేము, మేము న్యాయం చేయమంటున్నాం. కూర్చొని ప్రభుత్వంతో కూర్చొని వాళ్ళకి న్యాయం చేపిస్తాం. మేము ఏమంటలేదు, ఖచ్చితంగా ఎస్ కార్పొరేషన్ పెడదాము, డైరెక్ట్గా జాబులు కూడా అలాగే ఇప్పిస్తాం, అన్నీ అలాగే ఇప్పిస్తాం. కానీ ఏమి మేము ఏడు అడ్డుపడలేదు, కొట్లాడలేదు. అంటే మీకు ఎస్సీ వర్గీకరణ కావాలని ఉందా? అంటే మీ ఇంటర్నల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండు? దినాలు అందరు డెవలప్ కానీ అని చెప్పిండు. అదేవిధంగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుదలలే పోతున్నాం. మేము కావద్దు, ఉండొద్దు అని అంటలేము. అందు గురించి అని ఓ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఉంటే ఓ కొడుకుకు ఓ ఎద్దు ఇస్తాడు, ఓ కొడుకుకు ఓ ఎద్దు ఇస్తాడు. ఓ కొడుకుకు 2 ఎకరాలు ఇస్తాడు, ఓ కొడుకు 2 ఎకరాలు ఇస్తాడు. ఓ కొడుకుకు 2 తలాల బంగారు ఇస్తాడు, ఒక కొడుకు 2 తలాలు. బావి కాడికి వచ్చి బావిని వంచమంటున్నాడు. ఆ బావి నడవ కట్టలాగా ఉండదు కదా. ఆ బావి వస్తాలే 2 కొడుకులకు ఆడ కొట్టాడ పెట్టిండు. ఆ బావి వంచనిక రాదు. ఆ బావిలో ఉన్న పొడిగా తీసి మంచిగా చేసి ఆ బావిలో ఉన్న నీళ్లు తాగవన్నీ డెవలప్ కావని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ నాది కాదు, వాళ్ళది కాదు. అందు గురించి అంటే ఇదే కొట్లాటనే కానీ ఏం కొట్లాడలేదు, పంచాయతీ లేదు అని కూడా మేము 30 సంవత్సరాలు నేను కొట్లాడిన ఈ వర్గీకరణ అంశం మీద మరి ఈ రోజు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు వీళ్ళందరూ అనేది ఇప్పుడు మందకృష్ణ మాదిగ అడిగారు. మేము వ్యతిరేకించలేదు. బీజేపీలను పెట్టి ఇటలాసంటోళ్ళని పెట్టి మాలోళ్ళు మాపే, మాలోళ్ళు దుర్మార్గులు, మానవులు మనువాదులు అని బీసీలతోటి తిట్టిస్తున్నాడు కృష్ణమాదిగ. బీజేపీ కుట్ర ఇది. ఏది కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు దీని వెనక, వెంకయ్య నాయుడు ఉన్నాడు, అందరు ఉన్నారు. బీజేపీ కుట్ర చేసి బీజేపీలు ఏది మా సోదరులతో తినిపిస్తున్నారు, బీసీలతో తినిపిస్తున్నారు. ఇది జాగ్రత్తగా మామూలుగా తిరిగితే బాగుండదు. మేము ఎంతవరకైనా శాశ్వతంగా పోతున్నాం. కానీ ఎవరు బీసీలు సపోర్ట్ చేస్తే తప్పేంటి అనేది వాళ్ళు అడుగుతా ఉన్నారు. బీసీలు అందరూ కూడా మేము సపోర్ట్ చేస్తే తప్పేంటి దానికి ఎక్కడ ఉంది? అది సపోర్ట్ మాట లేదు, అది రెచ్చగొట్టినట్టు మాట. ఒక కులానికి ఇంకో కులానికి మధ్యలో పోటీ పెట్టడం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు చందన్న గారు చెప్పినట్టు బావిలో ఉన్నటువంటి పూడుక తీసి ఆ నీళ్ళను వాడుకోనికే వీలవుతుంది. కానీ బావిని ఎట్లా పంచుకుంటారు? మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ను పెంచుకోవాలి. మనము ఆ రిజర్వేషన్ పెంచుకొని ఆ యొక్క
రిజర్వేషన్ ఫలాలు అందరికి దొరకాలని మేము అంటున్నాం. రాజ్యాంగబద్ధంగా మీకు సుప్రీంకోర్టులో పెట్టి దాన్ని మీరు తీయండి, మేము కాదంటలే. కానీ అనవసరంగా లేనిపోని మాటలంటూ రాజకీయ పార్టీల దగ్గర పోయి తన పబ్బం గడుపుకుంటూ కోట్లాది రూపాయలు గడించుకుంటూ మాలల మీద లేనిపోని అనిశ్చిత వ్యాఖ్యలు వాడడం చాలా స్వభావం కాదు. ఒక ఆకాశం మీదకి పెట్టి ఉమ్మూసి ఎవరి మీద పడుతుంది? వాళ్ళ మీదే పడుతుంది. దళితులను నేను హింసిస్తున్నావు, దళితులను ఉమ్మేస్తున్నావు, అది నీ మీదే పడుతున్నది. ఇంకొక విషయం వాళ్ళు అడుగుతా ఉన్నారు, మాలల తాతలు దిగొచ్చినా కూడా ఈ వర్గీకరణ అంశాన్ని ఆపడం వాళ్ళ వల్ల కాదు, ఖచ్చితంగా వర్గీకరణ చేసి తీరుతామని. ఇప్పుడు ఏదైతే వేల గొంతులు లక్ష డప్పులు అనే అంశం ఉందో ప్రతి చోట వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఆప తీరుతారా మీరు? ఇప్పుడు అదే మండకృష్ణ మాదిగ గారు, నీవు ఎవరు ఆపలేరు, వర్గీకరణ చేస్తే ఎవరు ఆపలేదు అని ఆయనే అంటాడు. అరే మాలో ఆపుతున్నారు, అడ్డుపడుతున్నారని నీవే అంటావు. అంటే నీకు నోరు ఉందని మాట్లాడుతున్నావా? చెప్పు, నీకు న్యాయమైన పద్ధతి ఇది. నీకు నోరు ఉందని మాట్లాడొద్దు. మేము అడ్డుకుంటున్నారు మాలోళ్ళు అని నీవే అంటావు. మాలోళ్ళు ఆపుతున్నారు వర్గీకరణ, ఏడు ఆపుతున్నాము, ఎప్పుడు ఆపలేదు. ఎవడు ఆపలేరు నాతో అన్నారు. మేము ఆపం. మేము కూడా ఒక లక్షలాది మంది కర్రలతోటి కవాకు తీసుకుంటా డక్లిస్ రోడ్డు నుండి మన అంబేద్కర్ గారి నుండి లక్షలాది మంది మేము కూడా పోతాం. మేము ఎవరి భాగస్తులం కాము, ఎవరి అడ్డుకోము. నువ్వు కిషన్ రెడ్డి మాట ఏని మా మాలలను తిట్టిస్తున్నాడు కిషన్ రెడ్డి. ఖబర్దార్ కిషన్ రెడ్డి గారు, మీరు జాగ్రత్త. నువ్వు ఎక్కడ తిరిగి మాదిగలను పెట్టి తిట్టిస్తున్నావు. నీవు అంత చూస్తావు. అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా విమర్శించిన పార్టీకి తొలగించాలి మన అమిత్ షా గారిని అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పనా ఈ అంశం మీద వాళ్ళు గత మాలలే ద్రోహం చేస్తూ ఉన్నారు మొత్తం ఈ కమ్యూనిటీ మొత్తానికి అనేది? నా పేరు బూర్గుల వెంకటేశ్వర్లు, మాల సంఘాల జేఏసీ కో చైర్మన్. చెప్పనా అంటే ఇప్పుడు మాలలే దీనికి సంబంధించి అడ్డుపడతా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి అన్నదమ్ములుగా ఉండాల్సిన వాళ్ళు కావాలనంటే, నేను 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణ వస్తే 59 కులాలు లబ్ధి పొందుతాయి, నా ఒక్క కులమే కాదనేది ఆయన చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు దీనికి అడ్డుపడుతున్నారు అనేది ఒక మేము ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా ఉంటే ఎక్కడ కూడా అడ్డుకోము. ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతుంది. రాష్ట్రాలకు ఏదైతే రాజ్యాంగంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఒక కులం, ఈ షెడ్యూల్ ఒకటే కులంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే అన్టచబిలిటీతో ఉన్నాయో అంటరాని కులాలన్నింటినీ ఒక కులంగా చేర్చిండు బాబాసాహెబ్. ఇదే బీసీ కులాలకు అట్లా కాదు. బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అవి వేరు, అన్ని కులాల సమూహం అది. కానీ ఇక్కడ కులాలన్నింటినీ తెచ్చి ఎస్సీలలో వేసాడు ఒకటేదంట, అది క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్. ఇక్కడ బీసీలకు దీనికి పొందన లేదు. బీసీలను విభజించుకోవచ్చు కానీ ఇక్కడ ఎస్సీలను విభజించడానికి వీలు లేదనేది భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ఇట్లా క్లియర్గా చెప్పింది. 341 ఆర్టికల్లో చెప్పిన ప్రకారము భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్రాలు వర్గీకరణ చేసినాయి కాబట్టి పోయినసారి మేము కోర్టుకు పోయినాం, అడ్డుకున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మాకు చేసుకోమని చెప్పిందని అన్నారు. రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నారు. చేసుకోవచ్చు అన్నప్పుడు అది న్యాయబద్ధంగా ఉండి సుప్రీంకోర్టు ఏ గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం పోతే నీ వర్గీకరణకి ఏమి అభ్యంతరం లేదు. మాలలు అడ్డుకుంటే ఆగుద్దా? సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది, అమలు కావాలి. జడ్జిమెంట్ అంటే మీరు ఏమంటారు? తీర్పిచ్చింది సుప్రీంకోర్టు అంటారు. ఎస్సీ వర్గీకరణను కొట్టేయమని గతంలో తీర్పిచ్చింది సుప్రీంకోర్టు 2004లో. అది ఆటోమేటిక్గా రద్దు అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే అది. ఇది జడ్జిమెంట్ వచ్చినప్పుడు మీకు అమలు కావాలి. దాన్ని అడ్డుకునేది ఎందుకు? నువ్వు ఇంత ఫైట్ చేసేది ఎందుకు? నీకు జడ్జిమెంట్ అనుకూలంగా ఉన్నది, మళ్ళీ ఉద్యమం ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇంకొక పాయింట్ రైజ్ అవుతా ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆమోదిస్తామని చెప్పింది ఆల్రెడీ అసెంబ్లీలో, కానీ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివేక్ వెంకటస్వామి బయటకు వచ్చి సభ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ పాయింట్ కూడా రైజ్ అవుతుంది. అంటే కాంగ్రెస్ తరపున ఇదంతా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది. ఇక్కడ వివేక్ వెంకటస్వామి సభ పెట్టింది మాలలను ర్యాలీ చేయడం కోసం, మాలలను ఐక్యంగా ఉంచడం కోసం, మా ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడం కోసం. మాలలు లేరనే ఒక గొబెల్స్ ప్రచారం వివిధ రాజకీయ పార్టీలు ఇక్కడ అందరూ చేసి మాలల జనాభా తక్కువ అని అంటారు. కాబట్టి ఆ తక్కువ లేదు, మేమున్నాము. మా ఆత్మగౌరవాన్ని, మా సెల్ఫ్ రెస్పెక్ట్ను కాపాడుకోవడానికి రాజకీయ పార్టీల దగ్గర మాలలకు గౌరవం లేకుండా పోతుంది. లేరనే ఒక తప్పుడు ప్రచారం, జనాభా లెక్కలు ట్యాంపరింగ్ చేసి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ట్యాంపరింగ్ చేశారు జనాభా లెక్కల్ని. ఉపకులాల జనాభా లెక్కలు 1931 తర్వాత ఇప్పటి వరకు తీయలేదు. నీకు ఉపకులాల జనాభా లెక్కలు లేకుండానే ఈ కులం ఇంత అని ఎట్లా చెప్పగలుగుతుంటారు మీరని మేము దాన్ని క్వశ్చన్ చేస్తూ మేము ఎంత ఉన్నామో చూపిస్తామని మొన్న 7 లక్షల మంది 7 నుంచి 8 లక్షల మందితోనే
ఒక ర్యాలీ అయ్యి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో. అంతే తప్ప మేము ఎక్కడ కూడా ఆ మీటింగ్లో వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం, వర్గీకరణకు వ్యతిరేకంగా ఎక్కడ మేము మాట్లాడలేదు. రాజ్యాంగబద్ధంగా దేశవ్యాప్తంగా ఏదైనా షెడ్యూల్ కులాల చట్టం ఏది జరిగినా దేశంలో మొత్తానికి ఒకటే ఉండాలి. మేము పాలసీ అది. కేంద్రంలో బిల్లు పెట్టి చేస్తే దేశానికి మొత్తం అమలు చేసినట్టయితే మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. అంతే తప్ప దొంగచాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ 2 రాష్ట్రాలలోనే వర్గీకరణ ఉద్యమం తెచ్చి బీజేపీ ఒక కోవర్టు రాజకీయాలు చేసి ఇక్కడ దళితుల మెజారిటీ దళితుల మధ్య చిచ్చు పెట్టి ఒక కుట్ర ఏదైతుందో ఆ కుట్రను మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంపరికల్ డేటా ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఎంపరికల్ డేటా అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అసలు ఇవాళ ఈ రోజు కూడా జడ్జిమెంట్ వచ్చింది, గవాయి గారు ఇచ్చిండ్రు. మళ్ళీ ఈ ఏంది క్రిమి లేయర్ మీద, ఈ క్రిమి లేయర్ మీద మందకృష్ణ స్టాండ్ ఏంది, మాదిగ మేధావుల స్టాండ్ ఏంది, మాకు క్లియర్ చేయండి ఫస్ట్. మీరు అట్లాడి కొన్ని దాచిపెట్టి ఏదో వర్గీకరణ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం లేకపోతే నేను ఇంకోటో ఎవడో ఒకటి కోర్టుకు పోతాడు, మళ్ళీ కొట్టేస్తారు. దాన్ని మాలలకు మొత్తం ఆపాదిస్తుండ్రు. దీని తప్పు. ఇది ఏంటంటే సుప్రీంకోర్టు ఏ గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం పోతే నీకు వర్గీకరణ ఆగేది ఉండదు. మీరు కూడా అడ్డుకోరు? ఎవరు అడ్డుకోరండి, మేము అడ్డుకోడు కదా, భారత రాజ్యాంగం అడ్డుకుంటుంది, కోర్టే అడ్డుకుంటుంది. మళ్ళీ మేము కోర్టుకు పోతాం. మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు, మాకు న్యాయం జరిగినప్పుడు మేము పోము. మాకు అన్యాయం జరిగింది, నీకు అన్యాయం జరుగుతుంది, నువ్వు పోవా కోర్టుకు? ఇప్పుడు నువ్వు ఎందుకు పోయినావు? అప్పుడు 5 జడ్జీల ధర్మాసనము ఆ రోజు వర్గీకరణ కొట్టేసింది తప్పని. కొట్టేసినప్పుడు మరి సుప్రీంకోర్టే కదా అప్పుడు చెప్పింది నువ్వు పోవద్దుగా కోర్టుకు. మరి నువ్వెందుకు పోయినావు? మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పినప్పుడు సుప్రీంకోర్టు గౌరవించాలి కదా. మందకృష్ణ గారు మళ్ళీ కోర్టుకి ఎట్లా పోతారు మీరు? సుప్రీంకోర్టు తీర్పును ఆ రోజు ఎందుకు గౌరవించాలి? 5 జడ్జీలు కాదా? ఇవాళ 7 మంది ఇచ్చారు, మేము 9 మంది కావాలంటాం. రేపు 9 మంది వచ్చి తప్పని చెప్పొచ్చు. మేము ఎందుకు పోకూడదు? మాకు రైట్ లేదా? భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడికైనా సుప్రీంకోర్టు అది న్యాయబద్ధంగా ఉండి ఒక పార్లమెంట్ చట్టం చేయమని చెప్పింది ఆ రోజు కూడా. పార్లమెంట్లో చట్టం చేస్తే ఏ బాధ ఉండదు. ఇప్పుడు అక్కడ ఉండి అడ్డుకునేదంతా మాదిగలండి. చెమర్స్ అడ్డుకుంటున్నారు యూపీలో. చంద్రశేఖర్ ఆజాద్, మాయావతి, రామ్విలాస్ పాశ్వాన్, అది వీళ్ళు భవనాథ్ పాశ్వాన్, ఇంకా ఇట్లాంటి వాళ్ళు పాశ్వాన్లు వీళ్ళందరూ అడ్డుకుంటున్నారు. అక్కడంతా చెమర్లు అడ్డుకునేది వాళ్ళంతా మాదిగ సామాజిక వర్గం. అడ్డుకునేది వాళ్ళైతే కేవలం ఈ 2 స్టేట్లో ఉన్న మాలలు అడ్డుకుంటున్నారు తప్పుడు ప్రచారం చేస్తుంటారు. దీన్ని మేము మిగతా మేధావి సంఘం అని చెప్పుకునేటోళ్ళు కూడా బీసీ సమాజానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లు పెంచడానికి ఇవాళ 25% ఉన్నాయి రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లు పెంచి ఎవరైతే ఉపకులాలు వెనకబడ్డారో ఆ ఉపకులాలకు ఏమైనా తక్కువ అయితే వాళ్ళకి ఆ పెంచిన రిజర్వేషన్ల నుంచి ఎక్కువ ఫలాలు అందేటట్టు చూద్దాం. దానికి మేమందరం కూడా స్వాగతిస్తాం, దానికి సమర్థిస్తామని మేము చెప్తున్నాము. అంతేకాకుండా ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ కూడా చెప్తున్నారు. వరంగల్లో ఉషా మేరా కమిషన్ వరంగల్లో మాదిగలే అభివృద్ధి చెందిన వరంగల్ జిల్లాను తీసుకున్నప్పుడు అక్కడ అనంతపూర్ జిల్లాను తీసుకున్నారు, ఇక్కడ వరంగల్ జిల్లాను తీసుకున్నారు. ఒక రిపోర్ట్లో వరంగల్ జిల్లాలో మాదిగల అభివృద్ధి చెందిన అన్ని కులాల కంటే కూడా అని చెప్పింది. అంటే దాంట్లో ఏం చెప్తావు? ఇవాళ 10 ఏళ్ళ తెలంగాణ గవర్నమెంట్లో ఎంపరికల్ డేటా తీయండి, ఎవరెవరు ఎంత లబ్ధి పొందిరు, ఏ కులాలు ఏం తీసుకున్నాయి అనేది తెలుస్తుంది. అవన్నీ బయటపెట్టి మాట్లాడండి. ఏం లేకుండా ఒకటిగా మాలలు అడ్డుకున్నారు అని ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం తప్పు. భారత రాజ్యాంగం ప్రకారం అది నిజమే అయితే మేము ఎవరు అడ్డుకోలేరు. అది రాజ్యాంగబద్ధంగా ఉంటే ఎవరు అడ్డుకుంటారండి? సుప్రీంకోర్టు చెప్తే ఎవరు అడ్డుకోలేరు. నేను అడ్డుకుంటే ఆగుద్దా? నీకు మోదీ వచ్చి చెప్పిండు నీకు వర్గీకరణ చేస్తానంటే పార్లమెంట్లో పెట్టి చేయించాల్సింది ఆ రోజే, అయిపోయేది.